హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అదర్ న్యూ వీడియో. గైస్, ఈరోజు ఈ వీడియో అయితే నేను ఒక 2 సైన్స్ డే ప్రాజెక్ట్స్ అయితే చూపిపోతున్నాను. ఇవి పెడితే మీకు ఖచ్చితంగా ఫస్ట్ అనేది గ్యారంటీ, నన్ను నమ్మండి. ఫస్ట్ వచ్చేసి ఒక వైర్లెస్ పవర్ ట్రాన్స్మిషన్ అనమాట. ఫ్యూచర్లో అన్ని ఎలక్ట్రిక్ కార్సే కదా, వాటిని ఛార్జ్ చేయడానికి వైర్లెస్గా పవర్ ఎలా ట్రాన్స్మిట్ అవుతుందని ఫస్ట్ ప్రాజెక్ట్ అనమాట. దీనికి ముందుగా మనం 5 వోల్ట్ ఇన్పుట్ అనేది ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఒక కార్ అయితే తయారు చేశాను. ఈ కార్ పైన ఎప్పుడైతే మనం కార్ ఇలా మూవ్ అవుతుందో మనకి లైట్స్ అనేవి ఆన్ అవుతున్నాయి, మీరు చూడండి. అండ్ మరి ఇలా సైడ్కి వచ్చేసి మనకి లైట్స్ అనేవి ఆఫ్ అయిపోయాయి. కంగారు పడకండి, దీనికి ఒక వీల్ అయితే లేదు. నా దగ్గర ప్రస్తుతం 3 ఉన్నాయి కాబట్టి ఈ 3 పెట్టి ఒక క్యాస్టర్ వీల్ అనేది సెట్ అయితే చేశాను. మీరు చూడండి, ఎప్పుడైతే కార్ ఇలా మూవ్ అవుతుందో అప్పుడు పవర్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది. అండ్ దీనివల్ల మనం ఏం చెప్తున్నామంటే వైర్లెస్గా పవర్ అనేది మనము రోడ్స్ పైన పెట్టేస్తే వైర్లెస్గా కార్స్ అనేది ఛార్జింగ్ అయ్యేలాగా మనం చేయొచ్చు అని దీని మోటో అనమాట. సెకండ్ వచ్చేసి ఫైర్ అలారం అనమాట. అది వచ్చేసి ఐఆర్ సెన్సార్ అయితే నేనైతే తయారైతే చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా ఫైర్ అంటుకోండి, ఆటోమేటిక్గా మనకి బజర్ సౌండ్ అనేది వస్తుంది. అప్పుడు మనం వెంటనే ఆ మంటలు అనేది ఆర్పేయచ్చు అనమాట. దీనికి 9 వోల్ట్ మనం సప్లై ఇస్తే ఒక లైట్ అనేది మనకి వెలుగుతుంది. మీరు చూడండి, ఈ ఐఆర్ సెన్సార్ పైన ఓన్లీ ఒక లైట్ మాత్రం వెలుగుతుంది. ఎప్పుడైతే నేను ఒక లైటర్ తీసుకున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫైర్ ఆన్ చేస్తే మీరు చూడండి బజర్ సౌండ్ అనేది వస్తుంది. మరి తీసి ఆఫ్ అయిపోతుంది. మరి ఆన్ చేస్తుంటే మీరు చూడండి బజర్ సౌండ్ అనేది వస్తుంది. ముందుగా మనకి IR-FZ10 మోస్ఫెట్ అయితే కావాలి. ఇవైతే నేను మీ క్వాంటిటీ బట్టి నేనైతే సింగిల్ తీసుకున్నాను. దాంతోపాటు LED 1K రెసిస్టర్ సాల్డరింగ్ చేసి పెట్టాను. దాంట్లో సోర్స్ టర్మినల్కి అయితే నేను ఆ రెసిస్టర్ నెగిటివ్ సైడ్ అయితే సాల్డరింగ్ అయితే చేశాను. అండ్ దాంతోపాటు 1K రెసిస్టర్స్ మనకి ఇంకొన్ని కావాలి. అండ్ అది వచ్చేసి గేట్ టర్మినల్కి అయితే సాల్డరింగ్ చేయండి. తర్వాత మనకి 25 గేజ్ తీసుకొని ఒక 15 రౌండ్స్ చుట్టి ఒక లూప్ అనేది చేయాలి. మీరు ఆ లూప్ చేసి మరీ 15 రౌండ్స్ అనేది చుట్టాలి. అండ్ ఫైనలీ దాన్ని ప్లాస్టర్తో సేఫ్గా అయితే మీరు బయటికి రిమూవ్ చేయండి. అండ్ దాంతోపాటు ఇంకొక కాయిల్స్ కూడా కావాలి. అది 15 కాకుండా డైరెక్ట్ 30 రౌండ్స్ అనేది చుట్టేయాలి. ఎక్కడ లూప్ అయితే పెట్టకూడదు. దానిపైన ఎనామిల్ ఉంటుంది కదా, దాన్ని అంతా మీరు నైఫ్తో అయితే రిమూవ్ చేసేయండి. గైస్, ఆ కాయిల్స్కి 2 ఎండ్ పాయింట్స్ ఉంటాయి కదా, ఒకటి వచ్చేసి గేట్ టర్మినల్ రెసిస్టర్ సాల్డరింగ్ చేస్తే దానికి సాల్డరింగ్ చేయండి. ఇంకొకటి వచ్చేసి డ్రైన్ టర్మినల్కి అయితే సాల్డరింగ్ చేయాలి. అండ్ ఇంకొక పిన్ ఉంది కదా, సోర్స్ నుంచి ఒక లైట్ కనెక్ట్ చేసాం కదా, అది వచ్చేసి లూప్కి కనెక్ట్ చేయాలి. కనెక్ట్ చేసిన తర్వాత ఏ విధంగా అయితే ఉంటుంది. తర్వాత మనకి 1N4007 అయితే మనకి 4 డయోడ్స్ అయితే కావాలి. ఇప్పుడు మనం ఒక రెక్టిఫైర్ అయితే తయారు చేస్తున్నాము. మీకు అర్థమవుతుందో లేదో దానికోసం ఈ వీడియోలో చూస్తున్నట్టు చేసేయండి. మనమైతే ఒక రెక్టిఫైర్ అయితే ఇప్పుడు తయారు చేస్తున్నాము. అండ్ డైరెక్షన్స్ అనేది గుర్తుపెట్టుకోండి. ఒక సైడ్ P, ఇంకో సైడ్ వచ్చేసి N జంక్షన్స్ అనమాట. 2 ప్యారల్లో ఉండేలాగా చూసుకోండి. యాక్చువల్లీ ఇలా చెప్పారు, మీకు అర్థం కావాలని ఇలాగా ఇండికేషన్స్ చెప్తున్నాను. తర్వాత మనకి 1000 UF 25 volts కెపాసిటర్ అయితే ఒకటి కావాలి. ఇది నాన్ పోలరైజ్డ్ కెపాసిటర్ ఇది. అండ్ దాంట్లో నెగిటివ్ వచ్చేసి ఒక సైడ్, పాజిటివ్ వచ్చేసి ఒక సైడ్. ఏ విధంగా అంటే ఆ విధంగా మీరు సాల్డరింగ్ చేయవద్దు. ఇక్కడ డైరెక్షన్స్ ఉన్నాయి కదా దీనిపైన, ఆ డైరెక్షన్ యూజ్ చేసి ఆ డైరెక్షన్ ద్వారా మీరు సాల్డరింగ్ అనేది చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనకు LM7805 ఒక వోల్టేజ్ రెగ్యులేటర్ అయితే కావాలి. ఇది 5 వోల్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 24 volts వరకు ఇన్పుట్ ఇస్తే అవుట్పుట్ 5 వోల్ట్ అనేది వస్తుంది. ఇక్కడ సాల్డరింగ్ చేస్తాం కదా, ఈ లెఫ్ట్ టర్మినల్ వచ్చేసి ఇన్పుట్ అనమాట, మిడిల్లో బేస్ అండ్ రైట్ సైడ్ వచ్చేసి అవుట్పుట్. రైట్ సైడ్ వచ్చేసి అవుట్పుట్ అక్కడి నుంచి 5 వోల్ట్ అనేది వస్తుంది. మిడిల్లో అయితే గ్రౌండ్ అనమాట. అండ్ ఒక వైర్ తీసుకొచ్చి దాన్ని మిడిల్ టర్మినల్కి అయితే మనం ఒక సాల్డరింగ్ చేయాలి. అది నెగిటివ్ కాబట్టి గ్రౌండ్, దాని నుంచి కెపాసిటర్ నెగిటివ్కి మనం ఒక టర్మినల్ అయితే సాల్డరింగ్ చేస్తాం కదా, అటు సైడ్ దీని అయితే కనెక్ట్ చేయండి. మీకు కావాలంటే దీని కనెక్షన్ డయాగ్రామ్ నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సేమ్ ఇలాగ నేను వైర్లెస్ ఛార్జర్ తయారు చేశాను కదా మొబైల్ది, సేమ్ అదే ప్రాసెస్ ఇది. బట్ మనం కాయిల్స్ అనేది ఎక్స్ట్రా పెడతాం అంతే, ఇంకేం లేదు. అండ్ తర్వాత మీకు అవుట్పుట్ చూపించడం కోసం ఒక LED అయితే సాల్డరింగ్ చేశాను. అండ్ దాంతోపాటు ఇన్పుట్ వచ్చేసి 5 volts అనేది ఇవ్వాలి. తర్వాత 30 tons చేసిన ఒక కాయిల్ ఉంది కదా, అది తీసుకొచ్చి అందరు 2 sides మనం సాల్డరింగ్ చేయలేదు కదా, అక్కడైతే దీన్ని సాల్డరింగ్ చేసేయండి. ఆ తర్వాత నేను PC పైన ఇవన్నీ సర్క్యూట్ అంతా మౌంట్ చేశాను. ఇప్పుడైతే సప్లై ఇచ్చిన తర్వాత నేను పైన పెడుతుంటే మనకి పవర్ అనేది వస్తుంది. చూడండి, మిడిల్లో LED కాలిపోయినట్టుంది, దానికోసమే మనకు లైట్ అనేది రావడం లేదు. అండ్ ఈ సర్క్యూట్ని కూడా నేను ఎక్కువ ఇంక్రీజ్ చేసుకున్నాను. యాక్చువల్లీ ఇది వేరే వాళ్ళకి ప్రాజెక్ట్ కావాలంటే నేను తయారు చేసి ఇచ్చాను అనమాట.
అండ్ దానికోసం ఒక వీడియో అయితే తీసుకున్నాను అండ్ 3 కాయిల్స్ పెట్టాను. దీని అయితే నీట్గా సెట్ చేసుకొని సప్లై ఇచ్చిన తర్వాత కార్ లాగా మనం దీని మీద అయితే మూవ్ చేయాలి. మీకు స్టార్టింగ్ వీడియోలో చూపించాను కదా, కార్కి అయితే కనెక్ట్ చేశాను. ఈ విధంగా మనకి ఆబ్జెక్ట్ ఇలా మూవ్ అవుతుంటే లైట్స్ అనేవి ఆటోమేటిక్గా లైట్స్ అనేవి వచ్చేస్తాయి. ప్రాజెక్ట్ నెంబర్ 2. ఫస్ట్ మనకు ఒక ఐఆర్ సెన్సర్ అయితే కావాలి, దాంతోపాటు ఒక బజర్. వీసీసీ గ్రౌండ్కి వచ్చేసి మీరు ఆ టర్న్ వచ్చి సాల్డరింగ్ చేయండి. దాని తర్వాత మనకు ట్రాన్స్మిటర్ రిసీవర్లో వైట్ కలర్ ఉంది కదా, దాని అయితే డీసాల్డరింగ్ చేయాలి. డీసాల్డరింగ్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది. తర్వాత మనకు ఒక 9 వోల్ట్ బ్యాటరీ క్లిప్ అయితే కావాలి. దాని గ్రౌండ్ వచ్చేసి గ్రౌండ్కి, పాజిటివ్ వచ్చేసి వీసీ దగ్గర ఇన్పుట్ అయితే ఇచ్చేయండి. అండ్ గ్రౌండ్ వచ్చేసి గ్రౌండ్కి సాల్డరింగ్ చేసేయండి. ఇప్పుడు 9 వోల్ట్ బ్యాటరీ కనెక్ట్ చేస్తేనే మనకి దానిపై లైట్ అనేది వెలుగుద్ది. ఇప్పుడు నేను దీన్ని లైటర్ తీసుకొని దీని దగ్గర పెడితే మనకి సౌండ్ వస్తుంది, వినండి గైస్. విన్నారు కదా, దానిపై ఐఆర్ సెన్సార్ల పైన కూడా లైట్ అనేది వెలుగుతుంది. చాలా సింపుల్ అనమాట ప్రాజెక్ట్ అయితే. ఐఆర్ సెన్సార్ పైన కూడా లైట్ అనేది వెలుగుతుంది కదా. వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేసుకో, మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.